ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మీకందరికీ నా వందనములు. ఈరోజు అంశము మీ పట్ల దేవుని ప్రణాళిక. మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాక్య సమయాన్ని మీ చేతుల్లో ఉంచుతున్నాము. వీక్షించే ప్రతి హృదయాన్ని నీవు తాకుము. నీ ప్రణాళికను గ్రహించే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించుము. యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియ నేస్తమా, మన జీవితంలో ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. నా జీవితం ఎందుకు ఇలా ఉంది? దేవుడు నన్ను మర్చిపోయాడా? నా భవిష్యత్తు ఏమిటి? ఈ ప్రశ్నలన్నిటికీ ఒకే సమాధానం ఉంది. మీ పట్ల దేవునికి ఒక అద్భుతమైన ప్రణాళిక ఉంది. ఇర్మియా 29:11. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ప్రియులారా, చిన్న ఉపమానము. కుండలో ఉన్న విత్తనం. ఒక రైతు ఒక మంచి విత్తనాన్ని తీసుకొని నేలలో నాటాడు. వర్షం పడింది, మట్టి బరువైంది, చీకటి కమ్ముకుంది. విత్తనము అనుకుంది, నన్ను పాతిపెట్టారు, నా జీవితము అయిపోయింది అనుకున్నది. కానీ అదే చీకటిలో, అదే ఒత్తిడిలో ఆ విత్తనం మొలకెత్తింది. కొద్ది కాలానికి అది పెద్ద చెట్టు అయింది. చాలా మందికి నీడనిచ్చింది, ఫలమిచ్చింది. ప్రియ నేస్తమా, మీ జీవితంలో ఉన్న కష్టాలు పాతిపెట్టడం కాదు, అవి దేవుని ప్రణాళికలో ఒక భాగమే. యెషయా 55:8-9 వరకు చదివినట్లయితే, నా తలంపులు నీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. దేవుని ప్రణాళిక లక్షణాలు. 1. దేవుని ప్రణాళిక ముందే సిద్ధమై ఉంది. కీర్తనలు 139:16. నేను పెండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితమాయెను. 2. ఆలస్యం అనిపించినా దేవుడు పనిచేస్తూనే ఉంటాడు. రోమా 8:28. దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవి. 3. పరీక్షల ద్వారా ప్రణాళిక నెరవేరుతుంది. ఆదికాండము 50:20. మీరు నాకు కీడు చేయించి యోచించిదిరి, దేవుడు దానిని మేలుగా మార్చెను. ప్రియ నేస్తమా, మీరు ఇప్పుడు కన్నీళ్లలో ఉన్నా ఎదురు చూస్తున్నారా? ప్రార్థనకు సమాధానం రాకపోయినా 1 గుర్తించుకోండి, దేవుడు ఆలస్యంగా కనిపించినా అసమయంగా ఎప్పుడూ ఉండడు. దేవుడు ఆలస్యం చేసిన అలక్ష్యం మాత్రము చేసే దేవుడు కాదు. హబక్కూకు 2:3. ఆ దర్శనము తన కాలములో నెరవేరును, ఆలస్యము అయినను దానికి నువ్వు ఎదురు చూడు. ముగింపు ప్రార్థన. ప్రభువా, మా జీవితాలను నీ ప్రణాళికకు లోబరుచుచున్నాము. మేము అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో మాకును నిన్ను నమ్మే విశ్వాసాన్ని అనుగ్రహించుము. యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమెన్. థ్యాంక్ యూ జీసస్.